హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది కాబట్టి. ఇంకో 2 డేస్లో మనకి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇంకో 2 డేసే ఉంది. రోజు వచ్చి 10 అన్నమాట డేట్. దెన్ సంక్రాంతి అంటే మెయిన్ షాపింగ్ కదా. ఫ్యామిలీ వాళ్ళందరికీ బట్టలు తీయాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పప్పలు అవి వండుకోవాలి, చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది షాపింగ్. ఓకే, షాపింగ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే డిసెంబర్లో మేము షాపింగ్ కంప్లీట్ చేసేవాళ్ళమి, బట్ ఇయర్ కొంచెం లేట్ అయింది. సో ఓకే, నాతో పాటు మీరు కూడా షాపింగ్ చేద్దాం రండి. ఆగండి, డైరెక్ట్గా షాపింగ్ అంటే బాగోదు కదా. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో దీపం పెట్టాలి. శుక్రవారం ఆడపిల్లలకే ప్రత్యేకత అని చెప్పేసి అంటారు. సో నాకేంటంటే నాకు కుదిరినప్పుడు నుంచి కూడా నేను ఫ్రైడే అయితే నేను దీపం పెట్టుకుంటాను, దండం పెట్టుకుంటాను. సో నేను ఎలా పెట్టుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను. ఆఫ్టర్ గాడెస్ తర్వాత టెంపుల్ ఒకటి ఉంది, ఒక చిన్న టెంపుల్ ఇక్కడ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం అని. అది మీకు చూపిస్తాను. అది చూపించిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి షాపింగ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మా పూజ గది చూద్దాం రండి. ఓకే, బయటకు కూడా వెళ్దాం. బయటన ఒక చిన్న తులసి మొక్క పెట్టాను, దానికి కూడా ఒక చిన్న పువ్వు పెట్టి పూజ చేద్దాం. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుందాం రండి. అదేంటో అండి, ఎన్ని కష్టాలున్నా ఎన్ని సుఖాలున్నా కానీ గుడిలోకి రాగానే అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్తంభాలన్నీ ఇత్తడితోనే తయారు చేశారు. దాన్ని ఇక్కడ చేప అండ్ పాము కూడా వెండితో చేశారంట. ఇక్కడైతే మరి నాకు ప్రసాదం అయితే ఇచ్చారు, అది నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. దెన్ ఓకే, నెక్స్ట్ మనం షాపింగ్కి వెళ్ళాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనం అయితే షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ అసలు 6:30కి ఏ ఉందరో నాయన చలి, బండి పట్టుకుంటేనే ఉనికిపోయేలా ఉంది. కానీ తప్పదు కదా, షాపింగ్ అయితే చేయాలి కదా. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తున్నారండి. మొత్తం లైటింగ్ తో జిగ్ మన మెరిసిపోతుంది ఊరంతా. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరూ చిన్న డాష్ ఇచ్చుకున్నారు, దానికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అబ్బాయి మెరుస్తున్నాయండి లైట్లు అయితే. మా ఊరైతే జిగ్లాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్నీ కూడా కొంచెం రిచ్గా ఉంటాయి. అందులోకి వెళ్ళాలంటే మనకు జోబీలో డబ్బులు ఖాళీ అయిపోతుంది ఫస్ట్. హలో క్రోమా అయితే మరి మామూలుగా లేదు. వద్దులే అమ్మ, ఇప్పుడు రాను, నా జోబులో డబ్బులు లేవు. కేక్ రోవెన్. హాయ్ జూడియో, నేను ఇప్పుడు లోపలికి అయితే రాబోతున్నాను. లోపలికి రాగానే మన ఆడవాళ్ళ బట్టలు అయితే కంపల్సరీ చూసే కదా, తర్వాత అబ్బాయిలు చూడాలి. ఓకే, ఇక 399 టాప్స్ అయితే ఉన్నాయి. నేను ఒక 3 టాప్స్. ప్రైస్ స్టార్టింగ్ ఫర్ 299, 499, 399 ఆర్ 9 అన్నీ 99లే కదా. నేను ఈ ప్యాంట్ అయితే ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్, అందులో క్రీమ్ కలర్ అయితే లేదు. ఓకే, పైకి అయితే వెళ్ళి కిడ్స్ వేర్ అండ్ బాయ్స్ వేర్ చూద్దాం రండి. కిడ్స్ వేర్ స్టార్టింగ్ వచ్చి 179, పర్లేదు బాగానే ఉన్నాయి. క్లాతింగ్ అయితే గుడ్. అసలు ఎందుకు వచ్చానో ఏంటో పైకి, అసలు అబ్బాయిల బట్టలు అంటేనే ఇంకా అవ్వదు పని. సర్లే, మా వదిన వాళ్ళ పిల్లలకి ఏదో బట్టలు చూద్దాం కదా అని చెప్పేసి చూశాను, బట్ స్టాక్ అంతా ఖాళీ అయిపోయాయి. బాయ్స్ షూస్ కూడా 400 అంట. అన్ని కలర్స్తో కూడా మెరిసిపోతూ ఉన్నాయి. షూస్ అయితే బాగున్నాయి, షూ స్టాక్ కూడా అయిపోయాయి. ఓకే, 199 చూద్దాం అనుకున్నా కానీ లేవు అక్కడ.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఏవో కొన్ని తీసుకున్నాను, అది నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్ జూడియో, సీ యూ అగైన్. సరే ఫ్రెండ్స్, మా ఊర్లో సంక్రాంతి ఎలా చేస్తారని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్గా పెడతాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.